ఈరోజు మంగళవారం. మంగళవారానికి అధిపతి కుజుడు. కుజుడి బలం పెంపొందింపజేసుకొని సమస్త శుభాలు చేకూరటానికి ఎలాంటి సులభమైన విధి విధానాలు పాటించాలో నేటి శుభం లాభం అనే శీర్షికన పరిశీలిద్దాం. ప్రధానంగా కుజుడి అనుగ్రహం కలగాలంటే మంగళవారం పూట నల్ల నువ్వులు, ఉసిరిక పొడి నీళ్ళలో కలుపుకొని ఆ నీళ్ళతో స్నానం చేయాలి. స్నానం చేసిన తర్వాత మీ గృహంలో దక్షిణ దిక్కులో మట్టి ప్రమిదలో నువ్వుల నూనె పోసి 9 ఎరుపు రంగు ఒత్తులు కలిపి ఒక ఒత్తిగా చేసి ఆ ఒత్తి దక్షిణం వైపు వెలిగేలాగా దీపాన్ని వెలిగించాలి. దీన్ని కుజ దీపం అంటారు. కుజుడికి ప్రీతిపాత్రమైన దిక్కు దక్షిణ దిక్కు. కుజుడికి ప్రియమైన రంగు ఎరుపు రంగు. అందువల్ల మంగళవారం స్నానం చేశాక దక్షిణ దిక్కులో కుజుడికి ఇష్టమైన అంకె 9 కాబట్టి 9 ఎరుపు రంగు ఒత్తులు కలిపి ఒక ఒత్తిగా చేసి దీపాన్ని వెలిగించినట్లయితే కుజుడి బలం పెరుగుతుంది. అలాగే సకల దేవతా స్వరూపమైన గోమాతకు నానబెట్టిన కందులు, బెల్లం కలిపి ఆహారంగా తినిపిస్తే కూడా కుజుడిని సులభంగా ప్రసన్నం చేసుకోవచ్చు. మంగళవారం కుజహోరలో కందులు దానమిస్తే ఉత్తమ ఫలితాలు కలుగుతాయి. మధ్యాహ్నం 1 గంట నుంచి 2 గంటల మధ్య ప్రాంతంలో కుజహోర ఉంటుంది. ఈ కుజహోర ఉన్న సమయంలో 1.25 కేజీ కందులు ఎరుపు రంగు వస్త్రంలో మూటగట్టి ఎవరికైనా దానం ఇచ్చినట్లయితే కుజుడి బలాన్ని పెంపొందింపజేసుకోవచ్చు. కుజుడి బలం పెరిగినట్లయితే భూలాభము, గృహలాభము తొందరగా కలుగుతాయి. రియల్ ఎస్టేట్ రంగంలో మంచి పురోభివృద్ధి ఏర్పడుతుంది. రుణ బాధల నుంచి సులభంగా బయటపడవచ్చు. సోదరులతో ఉన్న విభేదాభిప్రాయాలు తొలగింపజేసుకోవచ్చు. అలాగే బ్యాంకు లోన్లు కూడా తొందరగా లభిస్తాయి. ఈ ప్రయోజనాలన్నీ అందిపుచ్చుకోవాలంటే మంగళవారం సందర్భంగా కుజుడికి ప్రియమైన స్నానం చేసి దక్షిణ దిక్కులో దీపం పెట్టి కుజహోరలో కందులు దానం ఇచ్చుకోవాలి. అలాగే బ్యాంకు నుంచి రావాల్సిన లోన్లు తొందరగా రావాలని భావించేవాళ్ళు మంగళవారం సందర్భంగా ఆంజనేయ స్వామి ఆలయ ప్రాంగణంలో మల్లె నూనెతో దీపాన్ని వెలిగించండి. అలా వెలిగించినట్లయితే బ్యాంకు లోన్లు తొందరగా రావడానికి ఈ పరిహారం విశేషంగా సహకరిస్తుంది. అలాగే కుజుడికి అధిష్టాన దేవతలు సుబ్రహ్మణ్య స్వామి, నరసింహస్వామి. అధిష్టాన దేవతలను ప్రసన్నం చేసుకుంటే కూడా కుజుడు తొందరగా అనుగ్రహిస్తాడు. కాబట్టి కుజుడికి అధిష్టాన దేవుడైనటువంటి సుబ్రహ్మణ్య స్వామి ఆలయానికి వెళ్ళి ఆవు పాలతో సుబ్రహ్మణ్య స్వామికి అభిషేకం చేయించుకొని ఆలయంలో ప్రదక్షిణలు చేసినట్లయితే జాతకంలో కుజదోషాలు తొలగిపోయి కుజుడి బలాన్ని పెంపొందింపజేసుకోవచ్చు. అలాగే కుజుడికి లక్ష్మీ నరసింహస్వామి కూడా అధిష్టాన దైవం అని బ్రహ్మవైవర్త పురాణంలో చెప్పారు. కాబట్టి లక్ష్మీ నరసింహస్వామి ఆలయానికి వెళ్ళి లక్ష్మీ నరసింహస్వామికి అర్చన కానీ అభిషేకం కానీ మంగళవారం చేయించుకొని ఆలయ ప్రాంగణంలో 365 ఒత్తుల దీపాన్ని వెలిగించినట్లయితే నరసింహస్వామి అనుగ్రహం వల్ల సొంతింటి కలను తొందరగా సాకారం చేసుకోవచ్చు. రుణ బాధల నుంచి సులభంగా బయటపడవచ్చు. శత్రు బాధలన్నీ తొలగింపజేసుకొని శత్రువులను సైతం మిత్రులుగా మార్చుకోవచ్చు. అలాగే మంగళవారం ఉపవాసం ఉంటే చాలా మంచిది. మంగళవారం పగలంతా ఉపవాసం ఉండి రాత్రి సమయంలో కందిపప్పుతో తయారు చేయబడిన ఆహార పదార్థాలు స్వీకరించడం ద్వారా కూడా కుజుడిని సులభంగా ప్రసన్నం చేసుకొని సమస్త శుభాలను సిద్ధింపజేసుకోవచ్చు. అలాగే ముఖ్యమైన కార్యనిమిత్తమై బయటికి వెళ్ళేటప్పుడు మంగళవారం సందర్భంగా బెల్లం ముక్క నోట్లో వేసుకుని నవ్వులుతూ ఆంజనేయ స్వామి సింధూరం బొట్టు పెట్టుకుని వెళ్ళినట్లయితే చేపట్టిన పనులన్నీ దిగ్విజయంగా పూర్తి చేసుకోవచ్చు. ఇలా మంగళవారం సందర్భంగా మంగళవారానికి అధిపతి అయిన కుజుడిని ప్రసన్నం చేసుకోవటానికి విధి విధానాలు పాటించండి. సమస్త శుభాలను సిద్ధింపజేసుకోండి.